దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మరి పరిశుద్ధ దినాన వేక్కునే రీతిగా ఆయన పాదసము నివసించే ధన్యత మనకి ఇచ్చారు. 7వ మాసంలో చివరి పరిశుద్ధ దినం. ఇటు రీతిగా ఆయన కృపణించిన విధానం బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదేపాటి పాలిభాగస్తుల ఈ వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉంటే కనుక తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనంలో నుండి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన వేకునే రీతిగా నీ పాద సముఖంలో ఉండే కృపను ఇచ్చారు, మీకు వందనాలు. 7వ మాసంలో చివరి పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో ఉండే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలిభాగస్తులై ఆత్మీయంగా బలపడుతుండగా మరింత ఆధ్యాత్మిక బలమును, ఆత్మీయ మేలును చేకూర్చండి. మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట మనందరికీ కూడా పరిచయమే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడం గురించి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులను పోగు చేసేటువంటి సందర్భంలో ఈ సామెత చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు సంఘము ఈ దినాల్లో సమాజము చేత నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. క్రైస్తవులు కూడా చాలా చిన్న చూపబడుతూ భావిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన సంఘాన్ని గురించి ఈ ప్రపంచమంతా కూడా మాట్లాడేటువంటి దినం గురించి మనం ఆలోచన చేయాలి. అది వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ ముఖ్యాంశాలుగా ప్రచురించబడబోతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే మాట, పీనుగు ఎక్కడ ఉన్నదో గ్రద్దలు అక్కడ ప్రోగవుతాయి అన్నమాట. చూడండి, మనము సర్వసాధారణంగా క్రికెట్ గురించి కానీ యుద్ధం గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు ఎవరు గెలుస్తారు అనే విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి, తెలియదు. కానీ మన విషయంలో, అనగా పరిశుద్ధుల విషయంలో, లేకపోతే విశ్వాసులు అనబడినటువంటి క్రైస్తవుల విషయంలో విజయం అనేది ముందుగానే వాగ్దానం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు. ఆయన పరిశుద్ధులు రాజ్యాన్ని పొందుకుంటారని చెప్పేసి లేఖనం స్పష్టంగా జ్ఞాపకం చేస్తాయి. ఈ విషయాల గురించి ఒక ఖచ్చితమైనటువంటి ప్రవచనాన్ని దానియేలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహస్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ఏమండి, ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులవుతారని చెప్పి చక్కటి మాట జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడకు ముందుగా నడిచినటువంటి యోహాను ఒక క్రమపరచబడినటువంటి మతానికి ఒక వేదికను కలిగి ఉండలేకపోయాడు. ఆయన దాని విషయమై ఎప్పుడు కూడా బాధపడలే. కారణం ఏంటంటే, ఆయన ప్రకటించేటువంటి మార్గము శ్రేష్టమైనది కానీ మతము కాదు. మతాన్ని ఆయన ప్రకటించిన అందుకొరకే దాని విషయం ఆయన ఎప్పుడు కూడా బాధపడలేదు. ఎందుకంటే ఆయన దేవుని చేత పంపబడిన మనుష్యుడు. ఏమండి, అంతేకాకుండా దేవుని యొద్ద నుండి ఒక వర్తమానం తీసుకొచ్చిన వాడు. అది ఆయనకు సరిపోయినదిగా లేక చాలినదిగా ఉండిపోయింది. ఆయన యొర్దాను నది తీరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ప్రధాన యాజకులైనటువంటి అన్నా కైప యొక్క బోధలు నిర్లక్ష్యం చేసి లక్ష్య పెట్టకుండా యోహాను బోధ వినడానికి ఇష్టపడ్డారు. కొంతకాలం తర్వాత సద్దుకైలు, పరిసయ్యులు కూడా ఆయన బోధ వినడానికి వెళ్ళారు. అందుకే మాట, ఎక్కడ పీనుగు ఉన్నదో అక్కడ గద్దలు, ఎక్కడ సత్యం వినబడుతుందో
ఎక్కడ మంచి మార్గం ప్రకటించబడుతుందో, ఎక్కడ సత్యం గురించి అన్వేషణ దొరుకుతుందో, ఎక్కడ సత్యం విషయమైన అద్భుతమైన మాటలు వినపడతాయో అక్కడికి వస్తూనే ఉంటారు. నేటి దినాలు కూడా అనేక చోట్ల విస్తారంగా దేవుని ఎదుకు వస్తున్నట్టు ప్రజలు మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పినట్టు హల్లెలూయా. ఏమండి, సంఘం అంతా కూడా ఒక ప్రవచనాత్మక సమాజం ఉండడానికి పిలువబడింది. కానీ ఈరోజు సంఘం మనం గమనించిన పిల్లలు చాలా చిన్న చూపడుతూ ఉంది. కనీసం వాదనలోనైనా మన విశ్వాసులందరి యొక్క యాజకత్వం గురించి మాట్లాడతాం, కానీ మనము విశ్వాసులందరి ప్రవక్తల సమాజం అని నమ్ముతామా? నమ్మలేం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మనల్ని ఏం చేసిందంటే దేవుని ఎదుట యాజకులుగా చేసింది. ఆత్మ దిగి రావడం ద్వారా ప్రజలను ప్రవక్తలుగా చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. మనందరినీ కూడా లోకంలో ప్రజలందరికీ కూడా ప్రవక్తలుగా చేసింది ఆత్మ దిగి వచ్చినప్పుడు. లేదా ప్రాథమికంగా నూతన నిబంధనల ప్రవక్తలు జరగబోతున్నటువంటి విషయాల గురించి తెలియజేసేవారు, కానీ భవిష్యత్ అందరినీ కూడా తెలియజేసేవారు కాదు. పశ్చాత్తాపము, నీతి, తరువాత తీర్పుని గురించి దేవుని సందేశాన్ని స్పష్టంగా ప్రకటించడానికి ఈరోజు మనం పిలువబడ్డాం. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంతేకాకుండా అందువల్ల మనము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని దీనికి వాక్యం చేత స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. ఈ విధంగా దేవుని యొక్క వాక్యంతో మనము పట్టణాలను, నగరాలను, పల్లెలను సర్వమును నింపగల శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏమండి, మతము, ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయ వ్యవస్థ అనేవి అత్యంత అలజడిని పుట్టిస్తూ ఉన్నాయి దినాలు. దేవుని సందేశమును పొందినటువంటి దేవుని మనుష్యులే ఇప్పటి అవసరత ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కాలంలో దేవుని సందేశాన్ని పొందినటువంటి వారు, దేవుని సత్యమును ప్రకటించిన వారు, దేవుని సత్యమును అనుభవించిన వారే అవసరమై ఉన్నది. మరి ఏదైనా కూడా దాని తర్వాత అటువంటి మనుషులు మాత్రమే ప్రపంచాన్ని దేవుని వద్దకు తీసుకెళ్ళగలరు. ఈ సవాలును ఈరోజు మనం అంగీకరిస్తామా? ఈరోజు మనం ఎక్కడ ప్రకటిస్తే అక్కడ సమాజం కూడుకుంటుందా? ఎక్కడ దేవుని సత్యాన్ని బోధిస్తూ ఉంటే, ఎక్కడ శుభవార్త అందిస్తూ ఉంటే అక్కడికి ప్రజలు రాగలుగుతున్నారా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకు ముందు యోహాను విస్తారమైనటువంటి దేవుని రాజ్య ప్రకటన చేసినప్పుడు జనసమూహం విస్తారంగా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఎక్కడ బోధించినా కూడా, ఎక్కడ ఆయన మాట వినబడుతున్నా కూడా జనసమూహము తండోపతండాలుగా ఆయన దగ్గరికి వచ్చారు. అంటే పీనుగు ఎక్కడ ఉండదు, గద్దలు అక్కడికి పోగవుతాయి. ఈ మాట సదసాధారణంగా వేరే వాళ్ళకి వాడతారు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యము, సత్యము ఎక్కడైతే ప్రబలుతుందో, ఎక్కడైతే ప్రజ్వలింపబడుతుందో అక్కడికి రవుస్తున్నారు. ఇంకా రావాలి. అటు రీతిగా ఈ సత్యాన్ని మనము ప్రజలందరిలోకి తీసుకువెళ్ళాలి. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన వేక్కునే ఇటు రీతిగా నీ మాటలు ప్రకటించి ధ్యానించే కృపనిచ్చని స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు వింటూ బలపడుతుంటుండగా ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాయన నింపి ధైర్యం కలిగించి విశ్వాసంలో ముందుకెళ్ళే కృప దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈ మాటలు ఏవో నాయన మనుషులు రాసినవి కాకుండా సామాన్యమైన వెంచక లోతైన నీ మాటలు ఎంచి ఆ మాటలు హృదయంలోకి స్వీకరించి నీ మాటలు హెచ్చరిస్తున్న ప్రతి హెచ్చరికను దిద్దుకొని ముందుకెళ్ళి కృప దయచేయమని వాక్యం జలవిస్తున్నట్లుగా మేము నీ సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆకర్షించబడలాగా నీ కాపుదల సహాయం గ్రహించండి. ఈ కార్యక్రమం అంతా నీ సన్నిధి నుంచి ఏదైనా దీవెనలు ఆశీర్వాదాలు మాపై మెండుగా కృమరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.